ఏబి వెంకటేశ్వరరావు యాజ్ ఫర్ నామ్స్ అయితే ఈ పార్టీకి డీజీపీగా చేసి రిటైర్ అయి ఉండాలి. కానీ ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనని టార్గెట్ చేసింది. దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి ఆయన బెదిరింపులే కారణం అన్నటువంటిది వాళ్ళ అనుమానం. ఆ అనుమానాన్ని నిజమని చెప్పి జగన్ కూడా నమ్మటంతో ఆయన్ని దెబ్బతీసేటటువంటి ప్రక్రియ చాలా సీరియస్గా జరిగింది. వైసీపీ అధికారంలోకి రాగానే ఆయన మీద కేసులు, వేధింపులు, ఆయన పక్కన పెట్టడం ఇదంతా జరిగింది. అయితే ఆ హింస తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోతారనుకుంటే లేదు, కలబడ్డారు, నిలబడ్డారు, ధైర్యంగా పోరాడారు. ఫైనల్గా పోస్టింగ్ సంపాదించుకుని చిట్ట చివరి రోజున 4 గంటల పాటు ఆయన డ్యూటీ చేసి రిటైర్ అయ్యారు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తలలో నాలుకలా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కీలకమైనటువంటి వైసీపీకి సంబంధించిన నాయకుల అరెస్టుల వెనకాల ఆయనే ఉన్నారన్నటువంటిది వైసీపీ వాళ్ళ అనుమానం కాదు, ఓపెన్ ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం. అయితే